బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా మద్యం టెండర్లలో సిండికేట్ రాజకీయానికి సంబంధించి అధికార పార్టీ ఎంపీ అలాగే ఎమ్మెల్యేల అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టెండర్ల సమాచారం సేకరిస్తోంది కూటమి. దరఖాస్తుదారుల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగుతోంది. లాటరీలో షాపులు వచ్చినా ఎలా నడుపుతారో చూస్తామంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారట. పుట్టపర్తిలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి అనుచరుల హల్చల్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ధర్మవరాన్ని పంచుకున్నారు టీడీపీ బీజేపీ నేతలు అనే టాక్ అక్కడ జోరందుకుంది. ఇక కదరులో షాపు వచ్చిన అద్దెకు రూములు దొరకనివ్వమంటూ ఎమ్మెల్యే కందికుంట అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పెనుకొండలో 20% కమిషన్ ఇవ్వాలంటూ మంత్రి సవిత అనుచరులు హుకుం జారీ చేస్తున్నారట. ఇక రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులు హల్చల్ చేస్తున్నారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండెమల తిప్పేస్వామి అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇక ఉరవకొండలో మంత్రి పయ్యావుల చెప్పిన వారికే టెండర్లంటూ ఓపెన్ గా చెప్తున్నారు అధికారులు. సింగనమలలో టెండర్ ఎవరికి వచ్చినా ప్రతి నెల కప్పం కట్టాల్సిందే అంటూ కూడా ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. ఇక రాయదుర్గంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లోని మద్యం షాపుల టెండర్ల వ్యవహారం నడుస్తోంది. తన వాళ్లకే షాపులు దక్కేలా ఎమ్మెల్యే అమిలినేని ప్రయత్నాలు జోరందుకున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆన్లైన్ దరఖాస్తులు చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచింది కూటమి. దీంతో బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు చేస్తూ టెండర్లలో పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే సింధూరారెడ్డి అనుచరులు అప్రమత్తమయ్యారు. ధర్మవరంలో టీడీపీ బీజేపీ జనసేన నేతల మధ్య పోటీ నెలకొనడంతో ప్రాంతాలుగా విభజించుకొని దందా చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. లాటరీలో మద్యం షాపులు ఎవరికి దక్కినా రూములు అద్దెకు దొరకకుండా ఇబ్బందులకు గురి చేస్తామని కదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ అనుచరులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ కొసమెరుపు. ఇలా పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరుల మధ్య దుకాణాలు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఇటువంటి సినారియోని. ఒకసారి అనంతపురంలో ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లా నాయుడు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఎటువంటి దందా జరుగుతోంది? మొత్తం మద్యం టెండర్ల అంశం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగానే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు, కూటమికి సంబంధించిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల అనుచరులు పెద్ద ఎత్తున దీని మీద చాలా ఆశలు పెట్టుకోవడం అనేది చాలా చర్చ జరుగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే ఒకవైపు టెండర్లు వేసే అంశంలో దగ్గర నుంచి ఆన్లైన్లో ఎవరు వేస్తున్నారు, వాళ్ళు ఏంటి అనేది కూడా సమాచారాలు తెప్పించుకొని మొత్తం వాళ్ళని భయప్రాంతాలకు గురి చేసే ప్రక్రియ కొనసాగుతోంది అని చెప్పేసి పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏదైతే ఉందో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తోంది అని చెప్పేసి కూడా చాలా మంది సొంత పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఈరోజు ఇది ఏమైనా కూడా మేము అయితే మద్యం షాపుల టెండర్ల విషయంలో మద్యం షాపులు దక్కించుకునే దిశగానే చాలా మంది ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి పరిస్థితుల్లో మరి చివరికి దాదాపు 2 రోజులైతే సమయం ఉన్నటువంటి నేపథ్యం. ఒకవైపు మొత్తం సిండికేట్, కొన్ని నియోజకవర్గాల్లో సిండికేట్ అయిపోతున్నారు అని చెప్పేసి కొన్ని నియోజకవర్గాల్లో చెప్తున్నటువంటి నేపథ్యం. కొన్ని నియోజకవర్గాల్లో మాకు అసలు మా మద్యం షాపులన్నీ మాకే కావాలని ఒకవైపు జరుగుతున్నటువంటి. మూడో అంశం వచ్చేసి ఎవరు తెచ్చుకున్న షాప్ అయితే మాత్రం షాప్ ఇంత కప్పం ఖచ్చితంగా కట్టాల్సిందే అన్నట్టుగా ఇటువంటివన్నీ మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందా, లేకంటే దీన్ని అంతటిని ఇదంతా కామన్ గానే జరిగే అంశం అన్నట్టుగా వదిలేస్తుందా అనేది మాత్రం కాస్త వేచి చూడాల్సిన అంశం అయితే మొత్తం మీదైతే మాత్రం చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా చూస్తారు ముఖ్యంగా. ఎందుకంటే చాలా మంది టెండర్లు వేసే అంశంలో చాలా మంది రావడం లేదనేది ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అమౌంట్ కూడా దాదాపు నాన్ రిఫండబుల్ 2 lakhs 2 లక్షల రూపాయలు ఉండడంతో చాలా మంది రావడం లేదని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే మాత్రం ఇక్కడ ఎక్కడికక్కడ ముఖ్య నాయకుల అనుచరులు భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటువంటి టెండర్లు వేయడానికి చాలా మంది రావడం లేదు అనేది కూడా గ్రౌండ్ లెవెల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇవన్నీ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం దీన్ని అందరినీ కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఒక ఎత్తు అయితే టెండర్లు టైం అయిపోయిన తర్వాత లాటరీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రం మరి ఆ తర్వాత ఎటువంటి ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా 11వ తేదీ లాటరీ ఉంటుంది, 12వ తేదీ పండుగ దసరా సందర్భంగా మరి గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ ప్రభావం ముఖ్యంగా ఏదైతే ఉందో లాటరీ ఎంపికైతే మద్యం షాపులు ఎవరికి వచ్చాయి
ఎవరికి రాలేదు అనేది ఇటు ప్రభుత్వం సంబంధించిన ముఖ్యంగా నాయుడు ఎమ్మెల్యేల ఒక్కసారి ఇక్కడ అనుచరులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. జిల్లా వ్యాప్తంగా ఎన్ని షాపులు ఉన్నాయి, ఎన్ని టెండర్లు ఇప్పటివరకు వచ్చాయి, ఎన్ని వస్తాయని చెప్పి అధికారుల అంచనా ఉంది, ఎన్ని వస్తున్నాయి ఇంతవరకు, అంటే ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు? అంటే మొత్తం మీద అయితే మొత్తం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు సత్యసాయి జిల్లాలో 87 మద్యం షాపులకు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అనంతపురం జిల్లాలో 136 షాపులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మద్యం ఏదైతే ఉందో టెండర్ల అంశం అయితే మాత్రం ఇప్పటి వరకు చాలా మందకొండిగా వస్తున్నాయి అని చెప్పేసి ఒకవైపు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఒక 135 ఒకటి, ఒక 220 సంబంధించి ఇట్లా ఈ రకంగానే వచ్చాయి. ఎందుకంటే ఒకటి దీంట్లో 2 lakhs అమౌంట్ అనేది ఒకటి అధికారులు చెప్తున్నారు, కానీ ఇంటర్నల్ గా అయితే మాత్రం చాలా చోట్ల కొంచెం భయప్రాంతాలకు గురై చాలా మంది వేయలేక పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యమే ఈ ఏదైతే ఉందో టెండర్లు చాలా తక్కువగా నమోదవుతున్నాయని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఇవన్నీ గమనించుకుంటే ఈ ప్రభుత్వం మరి పెద్దలు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఇప్పటికే చాలా పలు అంశాలు, ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పలు అంశాలు చాలా వెళ్ళాయని ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. అందులో ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి చంద్రబాబు దీని మీద ఎలాంటి ఫోకస్ పెడతారు, ముఖ్యంగా దీని మీద ఏమైనా చర్యలు ఉంటాయా, ఏమైనా ఎమ్మెల్యేలకు కావచ్చు? ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే విషయాన్ని ఆర్టీవీ గత 2-3 రోజులకి ఇదే అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా టెండర్ల వ్యవహారం ఎలా జరుగుతోంది, అక్కడ ఎటువంటి సినారియో ఉంది, కూటమి నేతలకు సంబంధించి అక్కడ ఎటువంటి ఇష్యూస్ అక్కడ జరుగుతున్నాయి, కూటమిలోనే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, దాంతోపాటు ఇటు ప్రతిపక్షానికి సంబంధించి కూడా జత కడుతున్నారు ఈ అంశానికి సంబంధించి అనే అంశాలనే విషయాన్ని ఇటు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు అనంతపురానికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది అనేది ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. నాయకులకు సంబంధించి అనుచరులు కూడా ఇక్కడ ఈ అంశానికి సంబంధించి ఈ మద్యం టెండర్లలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు కూడా అంటే అనుచరులు కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్న అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంది. ఆ విషయాన్ని కూడా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆ టీవీ. మా ప్రతినిధి నాయుడు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం టెండర్ల వ్యవహారం ఎందుకంటే ఇక కొన్ని గంటలు మాత్రమే ఇంకుందనే చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు అయితే మాత్రం మీకు ఎవరు భయప్రాంతాలకు గురవాల్సిన అవసరం లేదు. మీరు నిరభ్యంతరంగా టెండర్ల అంశం ముఖ్యంగా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీరు పాల్గొనవచ్చు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు చెప్తున్నట్టు దానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి పూర్తి పొంతన లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కాకపోతే బయటికి రావడం లేదు, ఏ మీడియాని కానీ ఇలాంటి ఎక్కడ కానీ డైరెక్ట్ గా ఎక్కడ అప్రోచ్ అవ్వడం లేదు. కాకపోతే మాకు అయితే ఫోన్స్ బెదిరింపు కాల్స్ కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ వ్యక్తుల ద్వారా వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకన్నీ చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెండర్ల విషయంలో డైరెక్ట్ గా పాల్గొనలేకపోయినా కొంతమంది అయితే మాత్రం ఆన్లైన్ లో కూడా అప్లై చేస్తున్నారు. మొత్తం ఇవన్నీ మొత్తం చూసుకుంటే మాత్రం టెండర్ల అంశం చాలా తక్కువ టైం కూడా మించిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీనికి ఏమన్నా ప్రత్యేకంగా ఇండికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం నుంచి? దీని మీద ఏమన్నా కూలంకషంగా చర్చిస్తారా పై స్థాయిలో? మళ్ళీ దీన్ని పూర్తి ఇక్కడికి వదిలేస్తారా అనేది మాత్రం అది క్వశ్చన్ మార్కేగానే ఉంది. కాకపోతే మాత్రం ఈ 11వ తేదీ లాటరీ అనేది, ఆ లాటరీ అంశం తర్వాత కూడా గ్రామాల్లో ముఖ్యంగా ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. మా అందులో మరుసటి రోజే దసరా పండుగ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నింటినీ చూసుకుంటే మాత్రం మద్యం టెండర్ల అంశం ఖచ్చితంగా ఇది చిలికి గాలివాన్లా తయారవుతుంది అని మాత్రం చాలా మంది పెద్దలు చెప్తున్నటువంటి అంశం. సచిన్ రైట్, ప్రస్తుతం అనంతపురంలో జరుగుతున్న ఈ టెండర్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, ముఖ్యంగా నాయకులకు సంబంధించిన అనుచరులే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు, కీలకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఇంతవరకు అయితే ఎటువంటి ఇండికేషన్స్ అయితే లేవు. కాకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మొత్తం గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకున్నాడనే ఏం జరుగుతుంది, దీని మీద మా అధికారులకి ఏమైనా ఇండికేషన్స్ ఇస్తారా, ఇలాంటి నాయకులకి ఇండికేషన్స్ వస్తాయా, మరి ఇవన్నిటిని చూసి చూన్నట్టు వదిలేస్తారా? ఇదంతా మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్ గానే ఉంది సచిన్. అయితే దీని మీద అయితే పకడ్బందీగా ఖచ్చితంగా ఒక చర్య అనేది అయితే ఉండాలి, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింటుందని సొంత పార్టీ అభిమానులు ఒకవైపు చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. మరి ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది అంటే మాత్రం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యల మీదనే ఆధారపడి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రైట్ నాయుడు,
సో మొత్తంగా అయితే మాత్రం అనంతపురం జిల్లా మద్యం టెండర్లలో సిండికేట్ రాజకీయానికి సంబంధించి ఎటువంటి పావులు కదుపుతున్నారో మనం చూడొచ్చు. అధికార పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల అనుచరులు హల్చల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టెండర్ల సమాచారం సేకరిస్తోంది కూటమి నేతలు. ఇక దరఖాస్తుదారుల సమాచారం తెలుసుకుని బెదిరింపులకు లాటరీలో షాపులు వచ్చినా ఎలా నడిపితే నెల 20% కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఇలాఖాలో బాలకృష్ణ పిఏ కనుసన్నల్లో మద్యం దుకాణాల టెండర్లు నడుస్తున్నట్లు సమాచారం. ప్రతి నెల కమిషన్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పడం ఇక్కడ విశేషం. మరో కీలక నియోజకవర్గం రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత బంధువులై మొత్తం మద్యం షాపులను దక్కించుకునే గ్రౌండ్ లెవెల్లో క్లియర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మడకశిర నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అనుచరులు మద్యం టెండర్లలో తలదూర్చినట్టు, అలాగే కర్ణాటకకు సరిహద్దుగా ఉండడంతో దుకాణాలు దక్కించుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని, వేరే వాళ్లకు వస్తే ప్రతి షాప్ నుంచి నెలవారీ మామూలు ఇవ్వాల్సిందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో 3 నియోజకవర్గాలు తాడిపత్రి, అనంతపురం, గుంతకల్ నియోజకవర్గాల్లో మొత్తం మద్యం షాపులు మాకే కావాలి, టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదంటూ భారీ స్థాయిలో వార్నింగ్లు. జిల్లాలో సీనియర్ మంత్రి అయిన పయ్యావుల కేశవ్ నియోజకవర్గం ఉరవకొండలో మంత్రి ఎవరికి చెప్తే వారికి దక్కుతాయన్నట్టుగా అధికారులే చెప్తూ ఉండడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం. సింగనమల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఎమ్మెల్యే డైరెక్ట్గా టెండర్ల అంశంలో పాల్గొనకపోయినప్పటికీ మద్యం షాపులు ఎవ్వరికి వచ్చినా ప్రతి నెల నాకు కప్పం కట్టాల్సిందని చెప్పడం ఇక్కడ హుకుం జారీ చేస్తున్నారని అక్కడ జోరుగా చర్చ జరుగుతోంది. ఇక దీంతో పాటు కర్ణాటక ప్రాంతానికి ఆనుకుని ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పూర్తిగా తన కనుసన్నల్లో మద్యం షాపుల టెండర్ల వ్యవహారం నడిపిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అమిననేని సురేంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అల్లుళ్ళు పోలీస్ అధికారులతో, ఎక్సైజ్ అధికారులతో మేనేజ్ చేసుకుంటూ మొత్తం మద్యం షాపులు వారికే దక్కేలా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారట. మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.